ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మనం చర్చిస్తున్న విషయం సాధారణ విషయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించే చారిత్రాత్మక తీర్మానం అధ్యక్ష. ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీకు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆ రోజు ఈ ప్రాంతానికి ఏ పేరు పెట్టాలి అని చెప్పి ఒక ప్రజల్లో చర్చ పెడితే, ఇది అమరావతి అని కనుక పేరు పెడితే చారిత్రాత్మకంగా ఈ పేరు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి సూచించిన స్వర్గీయ శ్రీ రామోజీరావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రాజధాని అంటే ఒక భవనం కాదు, అది రాష్ట్ర గౌరవం. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు, ఇది రైతుల నమ్మకం, ప్రజల ఆశ, భవిష్యత్తు తరాల ఆకాంక్ష. వేలాది రైతులు తమ పంట భూములు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది భూమి కాదు, తమ జీవితాన్ని పెట్టుబడి పెట్టారు. ఆ నమ్మకం నిలబెట్టడం మనందరి బాధ్యత. అంతేకాకుండా అధ్యక్ష, ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఈ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ కౌరవ సభలో దురదృష్టవశాత్తు నేను కూడా ఒక సభ్యుడినే. ఆ రోజు ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి గారు లెగిసి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టారు. పెట్టగానే నేను ఆ వెనక కూర్చొని ఉన్నాను అధ్యక్ష. వెంటనే చుట్టుపక్కల ఉన్న సభ్యులకు చెప్పాను, భస్మాసురుడు తన నెత్తిన తను చేయి పెట్టుకుంటా ఉన్నాడు, ఇది ఖచ్చితంగా అతని పత్రానికి దారి తీస్తా ఉందని చెప్పి. సరే, తర్వాత కాసేపటికి సాయంత్రం ఆ తెల్లారో కృష్ణా గుంటూరు జిల్లా శాసనసభ్యులు, అలాగే ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారింట్లో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారింట్లో సమావేశం ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారింట్లో. ఈ 2 జిల్లాల వాళ్ళకి ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి, ప్రజలకు మీరు జవాబు చెప్పాలి కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు ప్రజలకు నచ్చ చెప్పాలి, కొద్దిగా మీకు రాజకీయంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యతిరేకించిన తొలి శాసనసభ్యుడు నేను. 1.5 సేపు సమావేశం జరిగింది అధ్యక్ష. నేను మొట్టమొదట ఎవరు మాట్లాడతారంటే నేను మాట్లాడతానని చెప్పి లేచి నిలబడ్డాను. ఆ రోజు అదే సభలో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఈరోజు సభలో ఉన్న మంత్రి పార్థసారథి గారు కూడా ఉండటం జరిగింది. తొలిగా నేనే మాట్లాడతానని చెప్పి అవకాశం తీసుకుని మాట్లాడాను. అమరావతిని చంపటం సరైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుద్ది, ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య అని చెప్పి నేను గట్టిగా మాట్లాడి, అంతేకాకుండా పార్టీలో చేరేటప్పుడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కబురు చేస్తే వెళ్ళినప్పుడు ఆయన నేను అడిగాను, మీరు అమరావతి మీద మీ వైఖరి ఏంటి అని చెప్పి. ఆయన నాకు స్వయంగా చెప్పాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను సభలో ప్రకటించాను, నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి చెప్పమని చెప్పాడు. మరి మీరే పత్రికల్లో ప్రకటించవచ్చు కదా, ఈనాడు జ్యోతుల్లో ఇతను వస్తే మారిపోద్దని చెప్పి చెప్తున్నారు కదా అంటే, లేదు అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టుకోలేదు, కాబట్టి నేను ఇక్కడే పార్టీ ఉంటాను. నేను ఆ సమావేశంలో చెప్పా, స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో ప్రజలందరికీ చెప్పాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి. కానీ ఈరోజు మాట మారిస్తే ఇదంతా ఇబ్బందికరమైన అంశం అని చెప్పి నేను చెప్తే వెంటనే అంబటి రాంబాబు గారు లేచాడు. లెగిసి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచాడు. ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు, ధైర్యం ఎవడిచ్చాడు నీకు? నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు కూర్చోవాలా, ఈ నిర్ణయాన్ని నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాడు. నేను వెంటనే లేచి చెప్పా, ఇది అభిప్రాయాలు అడిగారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా, నా అభిప్రాయాన్ని ఖండించి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీ అభిప్రాయం ఉంటే కనుక మీరు నేరుగా ఈ సభకు చెప్పుకోండి తప్పితే ఖండించడానికి వీల్లేదని చెప్పారు. తర్వాత మల్లాది విష్ణు గారు లేచాడు. ఆయన గట్టిగా ఇక నా మీద పోట్లాడుతునేటప్పటికి గట్టిగా మాట్లాడే ధైర్యం లేక కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నానని చెప్పాడు. ఆ వెంటనే కొడాలి నాని గారు లేచాడు. ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాం, అక్కడ వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే అసలు ఇక్కడ అమరావతిలో అసెంబ్లీ కూడా వద్దు, మీరు అది కూడా తీసుకెళ్ళండి,
కొంతమంది కొద్దిగా మాట్లాడితే ఒళ్ళంతా పూసుకుంటారు. ఆ రకంగా ఈ కృష్ణప్రసాద్ కూడా ఎవడు చెప్పమన్నాడు ఈయనకు పోయి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి అన్నాడు. మళ్ళీ లేచి నేను పోట్లాడా. ఈ రకంగా గంటన్నర సేపు జరిగిన సమావేశంలో నేను ఒక్కడిని ఒకటి, మిగతా వాళ్ళందరూ ఒకటి. చివరికి నా వెనకే ఎర్లగడ్డ వెంకట్రావు గారు కూర్చున్నాడు. నా చొక్కా పట్టుకొని లాగాడు. కృష్ణప్రసాద్ గారు, నువ్వు గంటన్నర బట్టి ఇక్కడ ఒక్కడే మాట్లాడుతున్నావు, నీకు రాజకీయంగా ఇది తీవ్రమైన నష్టం కలుగుద్ది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఉన్నాయి లేని అని ఖాయం చెబుతారంటే ఒకటే చెప్పా, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఈ అమరావతిని మటుకు ఇక్కడి నుంచి తరలించడాన్ని నేను అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పి కరాఖండిగా కుండబద్దలు కొట్టి చెప్పారు. అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు చెప్పారు, ఈ వెధవ ఎమ్మెల్యే పదవి ఎంతసేపు, నువ్వు దయచేసి అమ్మటే రాజీనామా చేయని చెప్పారు. నేను చెప్పా, ఇప్పుడు కనుక నేను రాజీనామా చేసి బయటికి వెళ్తే వెంటనే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఈ రోజున అతనున్న స్థితికి ఈ ఎన్నిక కనుక నిర్వహిస్తే అతనుకున్న అధికార బలంతో, అతనుకున్న డబ్బుతో ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తాడు అక్కడ ఎవరొకొకళ్ళని క్యాండిడేట్గా పెట్టి. అది మళ్ళీ అమరావతికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే నిజమైన ప్రజాభిప్రాయాన్ని బయటికి చెప్పగలిగే స్థితి ఆ రోజు లేదు. కాబట్టి పార్టీలోనే ఉండి నేను చేయదగ్గ పోరాటం చేస్తాను అని చెప్పి ఆ రోజుకు ముందుకు సాగటం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక చిన్న విషయం జరిగింది. మళ్ళీ తర్వాత 3 రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడమని నేను అసెంబ్లీకి వస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉండగా శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అర్జెంటుగా రండి, మీరు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పి రాగానే నా చేతిలో కాగితాలు పెట్టారు. మీరు ఇదిగో మాట్లాడండి, ఫ్లాష్ బ్యాక్ వచ్చారు, అయిపోతున్నారు, ఒక్క నిమిషం అయిపోతుంది, మీరు మాట్లాడండి అని చెప్పారు. నేను మాట్లాడను, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడను, మా ప్రాంతానికి వచ్చే రాజధాని కాదని ఆయన ఏలిపెట్టి నా కన్ను నేను పొడుచుకోనని చెప్పా. వెంటనే మొహం చిన్నపుచ్చుకొని వెంటనే పార్థసారథి గారికి ఫోన్ చేశారు నా ముందే. ఆయనకు పిలవండి, ఆయనకి చెప్పండి అని. నేను బయటికి వెళ్ళి పార్థసారథి గారికి చెప్పా, మీరు కనుక మాట్లాడితే మన ప్రాంతానికి అన్యాయం చేసినట్టు ఉంటుంది, ఆయన కూడా నేను మాట్లాడనన్నారు అధ్యక్ష. ఆ రకంగా లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు. ఆ రోజు అక్కడున్నా కూడా మేము చేయదగ్గ పోరాటం చేశాం. ఇక అంతకు మించి చేయాలంటే మీకే పరిస్థితి వచ్చేదో మాకదే పరిస్థితి వచ్చేది అధ్యక్ష. కాబట్టి మీకు తెలుసు మేము చేయదగ్గ పాత్ర మేము పోషించాం. కాబట్టి అంతేకాకుండా అమరావతి మీద ఒక అపోహ సృష్టించారు. ఇది రాష్ట్రంలో ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టి ఈ అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడ డబ్బు ఈ అమరావతిని అభివృద్ధి చేయడానికి సరిపోతుంది తప్పితే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడదని చెప్పి. కానీ నేను ఒక బిల్డర్గా ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష, 1 ఎకరం 2 ఎకరాలు ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకోవాలంటే 20 కోట్లు 25 కోట్లు డిపాజిట్లు పెడితే తప్పితే అభివృద్ధికి చేయడానికి కూడా భూములు ఇవ్వని పరిస్థితుల్లో ఒక దార్శనికుడు నమ్మి 34,000 ఎకరాలు రైతులు చేతిలో పెట్టారంటే ఎంత గొప్ప విషయం. ఇది ఒక కొత్త వరవడి. ఒక 100 ఎకరాల భూమి తీసుకున్న ఒక బిల్డర్ గనక అభివృద్ధి చేస్తే అతనికి 5 తరాలకు సరిపడే డబ్బు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నమ్మించిన 34,000 ఎకరాల భూమి వల్ల ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు, సంవత్సరానికి సరాసరిన సగటున 14,000 కోట్ల ఆదాయం వస్తుంది. 14,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల పైబడి ఆదాయం వస్తుంది. హైదరాబాదు తెలంగాణకి ఆర్థిక రాజధాని అయింది. అట్లాగే చెన్నై మద్రాసు తమిళనాడు మొత్తాన్ని నడిపిస్తూ ఉంది. బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి ఆయువు పట్టుగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ అమరావతి ఆయువు పట్టుగా నిలబడిపోతా ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ చేసే దుష్ప్రచారాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరు మనసులోకి తీసుకోవద్దని, అలాగే 3 రాజధానులంటే అది ఒక అయోమయం, అది ఒక వంచన, మాట తప్పటం మడమ తిప్పటం. ఏదైతే ఆయన వచ్చి నేను ఇంకా గొప్పగా ఒక్క అవకాశం ఇవ్వండి గొప్ప అభివృద్ధి చేస్తానంటే చేసిన విధ్వంసం చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వికేంద్రీకరణ అంటే పరిశ్రమలు రావాలి, జిల్లాలకు వెళ్ళాలి, రాష్ట్రం మొత్తానికి ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి సమానంగా జరగాలి. ఈ రోజు మనం తీసుకునే ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదు, చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భం. ఈ రోజు ఈ సందర్భం కోసమే నేను ఎదురు చూసి టీడీఎల్పీ నుంచి నాకు ఫోన్ చేస్తే రాత్రి నుంచి నేను భోజనం కూడా చేయకుండా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు ఉదయం నుంచి కూడా పచ్చి ఏమి తినకుండా, ఎందుకంటే ఈ గొప్ప సమావేశంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది, ఈ గొప్ప చారిత్రాత్మక సందర్భంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఒకనాడు గాంధీ గారి పోరాటంలోనో లేకపోతే ఇంకొక సుభాష్ చంద్రబోస్ గారి పోరాటంలో మనం కలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక దార్శనికుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేసే క్రమంలో మనం అందరం ఆయనతో పాటు అండగా నిలబడాలని చెప్పి తెలియజేస్తూ ముగించే ముందు అధ్యక్ష, అమరావతి మన హక్కు,
అది మన బాధ్యత, అది మన భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతు తెలియజేస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందాలని, రాజధాని రైతుల కలలు సాకారం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెంకటరావు, మీకు అవకాశం లేకపోయినా మీరు నుంచుంటున్నారు.